కృష్ణా నాట్యమండలి స్వర్ణోత్సవ వేడుకలకు విచ్చేసిన అతిథులకు, పెద్దలకు, గురువులకు, కళాకారులకు, ఈనాటి సన్మాన గ్రహీతలకు అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. ప్రపంచంలో ఎన్నో వివిధ కళారూపాలు ఉన్నాయి. వాటిలో పద్యనాటక రంగానికి ప్రత్యేకమైన స్థానం. అది తెలుగు వారికే సొంతమైనది. అలాంటి పద్యనాటక కళను ఈ శ్రీ రామకృష్ణ నాట్యమండలి వాళ్ళు, వారి పెద్దలు, ఎంతోమంది మహానుభావులు ఈ పద్యనాటక రంగాన్ని ఈ కాలం వరకు పెంచి పోషించుకుంటూ వస్తున్నారు. శ్రీ రామకృష్ణ నాట్యమండలి డాక్టర్ జొన్నలగడ్డ జగన్మోహన్ రావు గారి తండ్రి గారైన కీర్తిశేషులు శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ద్వారా స్థాపించబడి, డాక్టర్ జంధ్యాల రాధాకృష్ణ గారు వారి ఆశీస్సులతో ఈ సంస్థ నిరంతరం ఒక అత్యుత్తమైన సంస్థగా ఈనాటి వరకు కొనసాగుతూ వస్తుంది. వారి ఆశీస్సులతో ఈ సంస్థ ముఖ్యంగా పద్యనాటక రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళడమే ప్రధాన లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పద్యనాటక రంగానికి ఎందరో విశిష్టమైన కళాకారులకు సన్మానాలు చేస్తూ మనందరి సహకారంతో, ఈ శ్రీ రామకృష్ణ నాట్యమండలి సభ్యులందరి సహకారంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా, సాంస్కృతిక శాఖ ద్వారా మరియు ఇతర సాహిత్య సంస్కృత సంస్థల ద్వారా ఎన్నో దేవాలయాల్లో, ఎన్నో కళావేదికల మీద ఇప్పటి వరకు సుమారుగా 2500 ప్రదర్శనలు పైగా చేశారు ఈ శ్రీ రామకృష్ణ నాట్యమండలి వాళ్ళు. గత 50 సంవత్సరాలుగా ఈ రామకృష్ణ నాట్యమండలి ఎన్నో కళారూపాలను తయారు చేస్తూ ఎంతోమంది కొత్త కళాకారులను ఈ పద్యనాటక రంగానికి అందిస్తుంది. దానికి ఉదాహరణ శ్రీ కీర్తిశేషులు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కుమారులు డాక్టర్ జగన్మోహన్ రావు గారు ఈ పద్యనాటక రంగానికి వస్తే, వారి తనయుడు శ్రీ జొన్నలగడ్డ శ్రావణ్ కుమార్ గారిని కూడా తయారు చేశారు. ముందు తన ఇంట్లో ఒక కళాకారుణ్ణి తయారు చేసి, ఆ తర్వాత జనాలని మీ వైపు నుండి కూడా పద్యనాటక రంగ కళాకారులుగా తీర్చిదిద్దమని చెప్పగలిగిన ఏకైక సంస్థ శ్రీ రామకృష్ణ నాట్యమండలి. వారి ఇంట్లో సభ్యులందరూ కలిసి ఈ పద్యనాటక రంగానికి ఎంతో విశిష్టమైన కృషి చేస్తున్నారు. ఈ కళా సంస్థ గత 50 సంవత్సరాలుగా ఎంతోమంది పేద కళాకారులకు ఆర్థిక సహాయం అందిస్తూ, ఎంతో విశేషమైన కృషి చేస్తున్న కళాకారులకు కళాసేవక్ పురస్కారం అందిస్తూ, అలాగే ఎంతో లబ్ధ ప్రతిష్ఠులైన కళాకారులకు విశిష్టమైన పురస్కారాలు అందిస్తూ ఈ సంవత్సరంతో 50 వసంతాలు పూర్తి చేసుకున్నది. ఈ 50 వసంతాల సందర్భంగా మనం ఈరోజు కొంతమంది కళాకారులకు కళాసేవక్ పురస్కారాలు అందిస్తూ ఒక అద్భుతమైన పద్యనాటకాన్ని వీక్షించుకుంటూ ఈ కార్యక్రమంలోకి మనం ముందుకు వెళతాం. ముందుగా తరతరాలుగా ఈ పద్యనాటక కళని వారసత్వంగా పెంచి పోషించుకుంటూ వస్తున్నారు. ఇందాక చెప్పినట్లుగా జొన్నలగడ్డ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కుమారులు శ్రీ జొన్నలగడ్డ జగన్మోహన్ రావు గారు, జొన్నలగడ్డ జగన్మోహన్ రావు గారి కుమారులు జొన్నలగడ్డ శ్రావణ్ కుమార్ గారు ఇప్పుడు హార్మోనిస్ట్గా ఉన్నారు. అలాగే ఇప్పుడు జొన్నలగడ్డ శ్రావణ్ కుమార్ గారి తనయుడు సంజయ్ రుత్విక్ మీ అందరి ముందుకి పద్యం పాడడానికి వస్తున్నాడు. మీ అందరి కరతాళ ధ్వనులతో ఆ చిన్నారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. మనదైన పద్యనాటక కళను ఇలా భావితరాలకు అందించాలి. ఆ అందించడంలో సఫలీకృతమైన ఈ కుటుంబం వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకున్నాను. సంజయ్ రుత్విక్,
అందరికీ నమస్కారం. నా పేరు సంజయ్ రిత్విక్. నేను 7వ తరగతి చదువుతున్నాను. మా నాన్నగారు శ్రవణ్ కుమార్ గారు హార్మోనిస్ట్. నేను మా నాన్నగారి దగ్గర పద్యాలు నేర్చుకుంటున్నాను. ఎక్కడ నుండి రాక ఇటకు ఎల్లరున్ సుకులే కదా, యశోభాకులు నీదు అన్నలున్, భవ్య మనస్కులు నీదు తమ్ములున్, చక్కగా నున్నవారే భుజశాలి వృకోదరుడు అగ్రజాజ్ఞకుందక్కగా నిల్చి, శాంతుగతి తాను చరించున తెల్పుము అర్జునా. నా మహిమలెరుగుట మానవ మాత్రులకు సాధ్యము కాదు కదా. తెలియగాత రమణ లీల జగతి, తెలియగాత రమణ లీల జగతి, తెలియగాత రమణ లీల జగతి, వాసవాది బ్రహ్మాదులకైనా, వాసవాది బ్రహ్మాదులకైనా, తెలియగాత రమణ లీల జగతి, తెలియగాత రమణ లీల జగతి, తెలియగాత రమ, తెలియగాత రమ, తెలియగాత రమ నాలీలా. మరొకసారి మీ అందరికీ శ్రీ రామకృష్ణ నాట్య మండలి సాంస్కృతిక సేవా సంస్థ నుండి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కార్యక్రమాల్లో భాగంగా ముందుగా మనందరం నాట్యాచార్య శ్రీ కె వాసుదేవరావు గారి శిష్య బృందం నుండి నృత్య ప్రదర్శనలు చూశాము. సభా కార్యక్రమం 2 నిమిషాల్లో ప్రారంభమయ్యి స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి అతిథులు మాట్లాడిన వెంటనే పురస్కార ప్రదానం జరుగుతుంది. పురస్కార ప్రధానోత్సవం తర్వాత వెంటనే పాండవోద్యోగం నాటకం నుండి ఉప్పపులావే ఘట్టం ప్రారంభమవుతుంది. అన్ని కార్యక్రమాలు మనం అనుకున్న విధంగానే టైం ప్రకారమే కంప్లీట్ అవుతాయండి. అన్ని కార్యక్రమాలని మీరు తిలకించి కళాకారులందరినీ ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము. ముందుగా ప్రముఖ రంగస్థల నటులు, పెద్దలు, గురువులు, అధ్యక్షులు, సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ డాక్టర్ పివిఎన్ కృష్ణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు సార్. నమస్కారం జైనా. నమస్కారం పెట్టు సంజయ్. ధన్యవాదాలు సార్. ఈరోజు ముఖ్య అతిథిగా మిత్రులు, పెద్దలు, ప్రముఖ సాహితీవేత్త, సీనియర్ జర్నలిస్ట్ ఆచార్య కొప్పరపు నారాయణమూర్తి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. వారికి స్వాగతం పలకవలసిందిగా మా మిత్రులు దూండి కృష్ణ గారిని వేడుకుంటున్నాం. అలానే ఈరోజు విశిష్ట అతిథులుగా మనందరికీ సుపరిచితులు, పెద్దలు, ప్రముఖ రంగస్థల నటులు,
శ్రీ ఆచంట బాలాజీ నాయుడు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. మిత్రులు వాళ్ళకి స్వాగతం పలవలసిందిగా కోరుతున్నాం. యువ రంగస్థల నటులు మిత్రులు శ్రీ సాయి శంకర్ గారిని వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాము. మరి ఒక విశిష్ట అతిథిగా సాహితీ కళారంగ ప్రియులు పెద్దలు సిఏజీ శ్రీ జీవివి సత్యనారాయణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము. వారిని సభ్యులు స్వాగతించవలసిందిగా కోరుతున్నాము. అలానే రంగస్థల నటులు శ్రీ యూటూరి ప్రసాద్ బాబు గారు, వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. అలానే ఆత్మీయ అతిథులుగా మా సంస్థ చేసే ప్రతి కార్యక్రమంలో ముందుంటూ మాకు సహకారం అందిస్తున్న మిత్రులు పెద్దలు ప్రముఖ ఆడిటర్ శ్రీ కస్తూరి రామారావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. మరి ఒక ఆత్మీయ అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వెలివెల సత్యనారాయణ గారు, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. మరి ఒక అతిథిగా ప్రముఖ రంగస్థల నటులు మిత్రులు, వారు కూడా నిరంతరం పౌరాణిక నాటక రంగం గురించి విశ్లేషణ చేస్తూ ఉంటారు, శ్రీ వేమూరి నాగేశ్వర శర్మ గారు, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీ పి సాయి శంకర్ గారు, వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు సార్. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కళాకారులందరినీ ఒక వేదిక మీదకి చేర్చి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దలు ప్రధాన కార్యదర్శి సమతా సేవా సమితి శ్రీ చింతా వెంకటేశ్వరులు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. ఏ సాంస్కృతిక కార్యక్రమం అయినా ఎక్కడున్నా ఎక్కడ జరిగినా ఆయన ముందుండి కళాకారులందరినీ ఆశీర్వదించడం జరుగుతుంది. ఆయనకి స్వాగతం పలుకుతూ రంగస్థల నటులు శ్రీ యూటూరి ప్రసాద్ బాబు గారు స్వాగతించవలసిందిగా కోరుతున్నాము. సరే, ధన్యవాదాలు సార్. మరి ఒక మిత్రులు నాటక కళా విశ్లేషకులు, అలానే ప్రతి సంవత్సరం మంచి సాంస్కృతిక కార్యక్రమాలు జనవరిలో నిర్వహించి కళాకారులందరినీ అక్కడికి తీసుకొచ్చి మంచి ప్రదర్శనలు ఇచ్చి అలానే విశిష్ట పురస్కారాలు ఇస్తూ కళాకారులని ఆశీర్వదిస్తున్నారు స్నేహాలయ ఆర్ట్స్ శ్రీ బొజ్జా గౌరీశంకర్ గారు, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. పి సాయి శంకర్, వారిని స్వాగతించవలసిందిగా కోరుతున్నాం. మరి ఒక అతిథిగా పౌరాణిక నాటక రంగానికి ఎంతో కృషి చేస్తూ ఈ నాటక రంగానికి సంగీత దర్శకులుగా ఉంటూ నిరంతరం సేవ చేస్తున్న శ్రీ పరబ్రహ్మచారి గారు, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. అలానే శ్రీ రామకృష్ణ నాట్యమండలి సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షులు జొన్నలగడ్డ జగన్మోహన్ రావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. సార్,
మరి కాసేపట్లో ప్రదర్శించే నాటకంలో ధర్మరాజు పాత్రలో ఆయన మన ముందు కనిపించబోతున్నారు. అందుకే ఆ వేషంలో ఇక్కడికి రావటం జరిగింది. ముందుగా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాము అతిథులు అందరి సమక్షంలో. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం గం గణపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం అవామహే కవిం కవీనాపుమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనస్తృణవన్నోతిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రయవతు మహాసరస్వత్యై నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఓం శ్రీమేధా దక్షిణామూర్తయే నమః. దత్తాత్రేయం మహాత్మానం ప్రపనార్త్యసరం శత్రుగామి సనోవతు దీనబంధుం కృపాసింధుం సర్వకారణరక్షమాం. దత్తాత్రేయ స్వామినే నమః. ఓం తచ్చం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం చ గాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు సార్. ఈ మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా గురువులు పెద్దలు డాక్టర్ పివిఎన్ కృష్ణ గారిని వేడుకుంటున్నాం. సార్ థ్యాంక్ యూ సార్. మహోన్నత వ్యక్తులు ఉపవిష్టులయ్యున్న సభకు నమస్కారం. శ్రీ రామకృష్ణ నాట్య మండలి 50 వసంతాలు పూర్తి చేసుకొని 51వ వసంతంలో అడుగు పెడుతున్న స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా విచ్చేసినటువంటి అతిథులకు, ప్రేక్షక మహాశయులకు, శ్రీ రామకృష్ణ నాట్య మండలి సభ్యులకు, రామకృష్ణ నాట్య మండలి యొక్క అభిమానులకు అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆచార్య కొప్పరపు నారాయణమూర్తి గారు, ప్రముఖ సాహితీవేత్త, సీనియర్ జర్నలిస్ట్. విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు ప్రఖ్యాత రంగస్థల నటులు, నంది అవార్డు గ్రహీత శ్రీ ఆచంట బాలాజీ నాయుడు గారు. మరొక విశిష్ట అతిథి సిఏ శ్రీ జీవివి సత్యనారాయణ గారు, సాహితీ కళారంగ ప్రియులు. ఆత్మీయ అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు ప్రముఖ ఆడిటర్ శ్రీ కస్తూరి రామారావు గారు, ప్రఖ్యాత నటులు, రంగస్థల నటులు, విశ్రాంత పోలీస్ ఆఫీసర్ శ్రీ వేమూరి నాగేశ్వర శర్మ గారు, సమతా సేవా సమితి ద్వారా ఎన్నో కళా కార్యక్రమాలు, సాంఘిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పెద్దలు శ్రీ చింతా వెంకటేశ్వర్లు గారు, స్నేహాలయ ఆర్ట్స్ పేరుతో ప్రతి సంవత్సరం ఎన్నో కళా కార్యక్రమాలు నిర్వహిస్తూ సంఘ సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నటువంటి శ్రీ బొజ్జ గౌరీ శంకర్ గారు, ఈ రామకృష్ణ నాట్య మండలికి కర్త కర్మ క్రియ 3 తానై
పైతరం నుంచి అందిపుచ్చుకున్నటువంటి సాంస్కృతిక వారసత్వాన్ని తన పిల్లలకి తన మనవలకి కూడా నేర్పుతూ ఈ పద్య నాటకం అజరామరంగా తెలుగునాట కొనసాగడానికి తన వంతు కృషి చేస్తున్నటువంటి పెద్దలు శ్రీ జొన్నలగడ్డ జగన్మోహనరావు గారు, వేదిక ముందు ఆసీనులైనటువంటి ఈనాటి అవార్డు గ్రహీతలైనటువంటి శ్రీమతి గుమ్మడి విమల కుమారి గారు, పుప్పాల రంగారావు గారు, గుమ్మడి జీవన్ కుమార్ గారు, పి చంద్రశేఖరరావు గారు, బొత్స సూర్యనారాయణ గారు, ఎస్ వెంకటరామరాజు గారు, శ్రీ బి అనంత శ్రీచరణ్ గారు, వీరందరూ కూడా పద్యనాటక రంగానికి తమ తమ విభాగాలలో అత్యద్భుతమైనటువంటి సేవలను అందిస్తూ ఈనాటికి ఈ ప్రతిష్టాత్మకమైన శ్రీరామకృష్ణ నాట్య మండలి ఇస్తున్నటువంటి పురస్కారానికి ఎంపిక చేయబడినటువంటి కళామూర్తులు వీరందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మనది పద్యనాటకానికి అంకితమైన జాతి అని చెప్పవచ్చు. పద్యము భారతీ హృదయ పద్మము, వాంగ్మయ దివ్య సద్మమున్, పద్యము తెలుగువాని రసవాద్యము, సంస్కృతి వైభవాల వైసద్యము, హృద్యమాధ్యము, సజాతికి నర్పితమైన సాధు నైవేద్యము, సర్వదా విభుద వేద్యము, దండము పద్య విద్యకు. ఈ పద్యం ఒక ప్రత్యేక విద్య. అది తెలుగువాడికి మాత్రమే తెలిసిన విద్య. ఇది మన రసవాద్యం. మీ కళ ఏమిటి అని చెప్పుకోవడానికి మనకి ఘనంగా నిలబడిన కళ పద్యనాటకం. ఇది మనదే. ఇది కాకుండా ఆంధ్రులదే అవధానము, ఆంధ్రులదే పద్యనాటకం బది చూడన్, ఆంధ్రులదే కూచిపూడియు, ఆంధ్రుల సాహిత్య కళలు అద్భుతమోయి. ఈ మూడు కళలు మనవి మాత్రమే. రామకృష్ణ నాట్య మండలి తన 50 వసంతాల పూర్తి అయిన సందర్భంగా ఈ మూడు కళలని కూడా ఆదరించడంలో భాగంగా హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో అవధాని, ప్రఖ్యాత అవధాని, ఈనాడు అవధానం అంటే గుర్తుకొచ్చేటువంటి వ్యక్తి డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారు, పద్మశ్రీ బిరుదాంకితులు, పద్మశ్రీ పురస్కార గ్రహీతలు, వారిని ఆహ్వానించి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది హైదరాబాదులో. అనంతరం ఎక్కడ ఏ కార్యక్రమం ప్రారంభించినా మనదైనటువంటి కూచిపూడి నృత్యం ఇంతకుముందే మనం చూసాము. కార్యక్రమం ఎక్కడ నిర్వహించినా ముందుగా మన కూచిపూడి నృత్యాన్ని మనం ప్రదర్శించుకుంటూ, మన చిన్నారుల్ని మనం ప్రోత్సహించుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా సంస్కార భారతితో కలిసి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూచిపూడి నృత్య పోటీలు నిర్వహించడంలో ప్రధాన బాధ్యతను స్వీకరించి సుమారు 528 మంది నృత్య కళాకారులు పోటీ పడినటువంటి దాంట్లో ప్రధాన భాగస్వామిగా ఉంటూ ఆ నృత్య కళను ప్రోత్సహించడం జరిగింది. అలాగే ఈనాడు పద్య నాటక కళాకారుల్ని తాను తయారు చేయడమే కాకుండా, ఇందాక చిరంజీవులు ఇద్దరు చెప్పారు, వాళ్ళ తాతగారు దగ్గర నుంచి ఆయన ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఆయన అద్భుతంగా కొనసాగిస్తూ, అనంతరం వాళ్ళ పిల్లలకి ఇప్పుడే ప్రత్యక్ష సాక్షిగా వాళ్ళ మనవడు కూడా మనకి శ్రీకృష్ణుడు పద్యం పాడాడు. ఎంత అదృష్టం ఇది!
ఆ కుటుంబం మొత్తం ఈ పద్యనాటకానికి అంకితమై ఉన్నది. ఈ కళను ఇలా కొనసాగిస్తున్నందుకు పద్యనాటక కళాకారులు అందరి పక్షాన ఆ కుటుంబానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి పెద్దలు చాలామంది ప్రసంగించవలసి ఉన్నది. ముందుగా శ్రీ బొజ్జా గౌరీ శంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం అండి. ఏ సాంస్కృతిక సంస్థ అయినా సరే ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అలా కాల పరీక్షకు తట్టుకొని నడుపుతూ ఉంటారు. అందులో ఉండేటువంటి సార్థక బాధలు నిర్వహించేటువంటి సంస్థల యొక్క యాజమాన్యానికి, అందులో ఉన్న సభ్యులకు తెలుస్తుంది. కానీ ఎటువంటి సమస్య వచ్చినా కాల పరీక్షకు తట్టుకొని 50 సంవత్సరాలు ఈ రామకృష్ణ నాట్య మండలి ఈ సాంస్కృతిక సేవా సంస్థ నడుపుతుందంటే అందుకు చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఇటువంటి కళా సంస్థలు ఇంకా ముందు ఈ పద్య నాటకానికి అని ఈ కళా సంస్థలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక చిత్తశుద్ధి ఉండాలి, ఒక కమిట్మెంట్ ఉండాలి. ఆ కమిట్మెంట్తో వంశపారంపర్యంగా వాళ్ళ తాతగారు, వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ మనవడు అనేటువంటి శ్రవణ వరకు కూడా శ్రవణ వాళ్ళ కుమారుడితో కూడా ఇప్పుడు పద్యం పాడించారు. అంటే వాళ్ళ కుటుంబం సొంత బిడ్డలతో సహా మన బాడీలో ఒక పార్ట్గా ఈ రామకృష్ణ నాట్య మండలం వాళ్ళు తీసుకెళ్ళడం చాలా గొప్పతనంగా ఫీల్ అవుతున్నాను. అట్లాగే అనేక రకమైనటువంటి కళా సంస్థల యొక్క పెద్దలు అందరూ ఉన్నారు. ఇంకా మాట్లాడాల్సినంత చాలా ఉంది కాబట్టి రామకృష్ణ నాట్య మండలి వారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. మీరు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తిగా ఎంత తక్కువగా మాట్లాడితే తర్వాత కార్యక్రమానికి అంత వీలును కల్పించిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో చాలా క్లుప్తంగా ముగించారు. మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దలు సమతా సేవా సమితి ప్రధాన కార్యదర్శి చింతా వెంకటేశ్వర్లు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకి నమస్కారం. ఈరోజు ఈ కళలకి రాజధానిగా ఉన్నటువంటి మన రాష్ట్ర రాజధాని అమరావతి విజయవాడ నగరంలో 50 సంవత్సరాల యొక్క విజయోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నటువంటి రామకృష్ణ నాట్య మండలి కుటుంబ సభ్యులకి, ఆ కళా సభ్యులందరికీ కూడా శుభాభినందనలు. ఆ యొక్క వేడుకలను వీక్షించడానికి విచ్చేసినటువంటి కళామాతల్లి ముద్దు బిడ్డలైన అందరికీ కూడా శుభాభినందనలు. 1980 ప్రాంతంలో రంగస్థలి పత్రిక నడుపుతూ పోషాని శేషగిరిరావు గారు కళారంగానికి, ఆయన కూడా గుడివాడ ప్రాంతం, ఆయన ఎంతో విశిష్టమైనటువంటి సేవలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆ పత్రికని నడుపుతుంటే ఆ రోజుల్లో అప్పుడే నాటక రంగానికి పరిచయమై మొదల్లో ఉన్నటువంటి వేమూరు నాగేశ్వర శర్మ గారు, నేను, ఇట్లా చాలామంది ఆ యొక్క పత్రిక నిర్వహణలో శేషగిరిరావు గారికి అండదండగా ఉండేవాళ్ళం. నటీనట వృత్తి కళాకారుల సమైక్యను పెట్టి హజరత్ గుప్తా గారు విజయవాడలో ఉన్నటువంటి ఆనాటి కళాకారులందరినీ ఒక తాటి మీదకి తెచ్చి ఒక ఐక్యతగా ఒక అసోసియేషన్గా ఏర్పాటు చేసి కొంత ఫండ్స్ చేసి ఈ జిల్లా అంతా తిరుగుతూ ఉండేవాళ్ళు. శేషగిరిరావు గారు అన్ని చోట్ల తిప్పేవాడు. నేను వారితో పాటు వెళ్ళటం జరుగుతూ ఉండేది నా యొక్క సమయాన్ని బట్టి. కూడేరు అనే గ్రామంలో ఎల్ఎస్ఆర్కే ప్రసాద్ వాళ్ళ ఊరు. ఆ ఊరిలో మీటింగ్ పెట్టి చేస్తే సతీ సక్కుబాయి నాటిక జగన్మోహన్ రావు గారు వాళ్ళది ఆ యొక్క ప్రదర్శన మనం సురభి వాళ్ళ దగ్గర కానీ సినిమాల్లో కానీ చూస్తూ ఉంటాం. ఆ రోజుల్లో టీవీలు లేవు, మరి ఈ ప్రసార మాధ్యమాలు ఏమీ లేవు. చూస్తే సినిమా చూడటం, లేదంటే నాటకం చూడటం. ఆ రోజుల్లో ఇప్పట్లాగా ఈ వినాయక చవితులు పెద్దగా చేసేవాళ్ళు కాదు.
దేవుడు ఉత్సవాలు, శ్రీరామనవమి అటువంటివి జరిగినప్పుడు ప్రతి ఊర్లో రామాలయం ఉండేది కనుక, ప్రతి ఊర్లో అమ్మవారి గుడి ఉండేది కనుక, గ్రామ దేవతలు ఉండేవాళ్ళు కనుక, ఆ ఉత్సవాలు చేసినప్పుడు ఈ యొక్క మచిలీపట్నాన్ని కేంద్రంగా చేసుకొని నడుస్తున్న పెద్ద సంస్థ అయినటువంటి నాటక సమాజం ఆ రోజుల్లో ఉన్న ఆ పల్లెటూరు వాతావరణంలో ఆ యొక్క సమాజాల వారికి కోరాటాలు, చెక్క భజనలు ఇవన్నీ అవన్నీ ఆ పల్లెటూరులో నడుస్తూ ఉండేవి. ఈ నాటకాలు సతీ సక్కుబాయి, సుమతి అని స్త్రీ ఓరియంటెడ్గా మన ప్రతిభతా స్త్రీలు వారి పేరు మీదుగా నడిచి ఆ టైటిల్స్తో ఉన్నటువంటి నాటకాలు ఎక్కువ. ఈ కురుక్షేత్రం, రామాయణ యుద్ధాలు ఈ రామకృష్ణ నాట్య మండలిలో తక్కువ. ఈ స్త్రీ ఓరియంటెడ్ ఆడమనిషి కష్టాలు పడటం, ఆ కష్టాలను గట్టెక్కించటం, అత్త ఆరళ్ళు ఇవన్నీ ఆ రోజుల్లో బాగా చూపించేవాళ్ళు. తిరగటం, రోకలు వచ్చి పోటేయటం, అవన్నీ టెక్నికల్ ఎఫెక్ట్స్ రామకృష్ణ నాట్య మండలిలో 80 ప్రాంతంలో నేను చూసా. అది జగన్మోహన్ రావు గారు నాయకత్వం వహించేవాడు ఆయన నాయకత్వంలో. ఎందుకంటే అంత చరిత్రతో ఆ కృష్ణా జిల్లాలో ఆ చుట్టుపక్కల మచిలీపట్నం చుట్టుపక్కల కొన్ని వందల గ్రామాలుంటే ఆ గ్రామాల్లో నిత్యం ఇందాక మన శ్రావణ చెప్పాడు మేము ఏ సంవత్సరం ఎక్కడ ఎన్ని నాటకాలు ఆడామని. ఆ సంవత్సరాల్లో ఈ నాటకాలు ఎక్కువగా ఆడి వీళ్ళ యొక్క ప్రజాదరణ పొంది ఆ యొక్క సంస్థ ఆ విధంగా ముందుకెళ్ళింది. మిగతా సమాజాలు విజయవాడలో ఉన్నాయి, చాలా గుడివాడలో ఉన్నాయి, బందర్లో ఉన్నాయి. ఆ నాటకాలు అవి వేరుగా ఉండేవి. వీళ్ళది సపరేట్ బృందం, వీళ్ళ ఫ్యామిలీ, కుటుంబ సభ్యులు, వీళ్ళ బృందం, వీళ్ళ దానిలో బయట వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఆ యొక్క మినిమం ఆ సర్కిల్తోనే నాటకాలు ఫుల్ సెట్టింగ్స్తో గొప్పగా నడిచినటువంటి చరిత్ర. అట్లా ఉండబట్టే మరి 50 సంవత్సరాలు దేదీప్యంగా వెలుగుతుంది అంటే బహునాయకత్వం లేదు, ఏకనాయకత్వం, కుటుంబ ప్రదర్శనలు సురభిలాగా ఇట్లా ఇవన్నీ ఉండబట్టే వచ్చింది. మరి ఆ తర్వాత రాను జగన్మోహన్ రావు గారు కూడా మచిలీపట్నం నుంచి విజయవాడ కొని రావటం, దాని తర్వాత వాళ్ళ పిల్లలు చేతికి వచ్చినాక వాళ్ళు చదువుకొని ఆ యొక్క కళ మీద చదువుకున్న వాళ్ళు చాలామంది పిల్లలు చదువుతున్నారు, కానీ తండ్రి వేస్తుంటే కూడా కొడుకు వచ్చే పరిస్థితులు లేవు, ఆ ఇంట్లో కూడా గౌరవించే పరిస్థితులు లేవు. ఒక కర్మజాలక చెప్పకూడదు ఈ సందర్భంగా, ఒక కళాకారుడు కాలం చేశాడంటే వీళ్ళు మా నాన్నగారి ఫ్రెండ్స్ ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియనటువంటి కళాకారులు వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి ఇవాళ. నాకు తెలుసు ఆ బాధలు. ఎందుకంటే అటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు నేను ఎక్కువ భాగం పంచుకుంటా కనుక ఎవరెవరికి తెలియజేయాలి, ఏం చేయాలి, ఏంటో కూడా తెలియనటువంటి ఆ ఒక వ్యక్తితోనే అతనే రావటం, అతనే నాటకం ఆడుకోవటం, అతనే మాట్లాడుకోవటం, అతనే వెళ్ళిపోవటం. తర్వాత వాళ్ళకి ఎవరు ఏంటో కూడా తెలియదు. మా నాన్న ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి ఇచ్చాడు, ఎందుకు వెళ్ళాడో కూడా తెలియని పరిస్థితులు, ఏం తెచ్చాడో కూడా తెలియని పరిస్థితులు. కనుక ఈ నాట్య మండలి 50 సంవత్సరాలు జరుపుకొని ఇందాక నేపథ్యం చెప్పారు, బందర్ నేపథ్యం చెప్పారు, విజయవాడలో ఎందుకు చేస్తున్నామో చెప్పారు, హైదరాబాద్లో ఎందుకు చేస్తున్నామో చెప్పారు. నేను ఇంకొక వారిని అభినందిస్తూ ఇంకొక గొప్ప విషయం కూడా చెప్తున్నా. జగన్మోహన్ రావు గారు అబ్బాయి అమెరికాలో ఉన్నాడు కనుక మరి ఖండాంతర అవతరాల్లో మనందరం అంతర్జాతీయ రంగస్థల నటులని ఇతర భాషల్లో పద్యాలు పాడారని చెప్పుకునేటువంటి ఈ రోజుల్లో ఈ రామకృష్ణ నాట్య మండలి మరి వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు కనుక అమెరికాలో కూడా జెండా పాతి, అమెరికాలో కూడా నాటకం ఆడి రామకృష్ణ నాట్య మండలి హైదరాబాదు, విజయవాడ, బందరే కాదు అమెరికాలో కూడా మాకు బ్రాంచ్ ఉంది, మేము అక్కడ కూడా నాటకం ఆడతామని ఈ శ్రావణ్ నాయకత్వంలో వాళ్ళ జగన్మోహన్ రావు గారి యొక్క సారథ్యంలో అమెరికాలో కూడా, ఇతర రాష్ట్రాల్లో కూడా, ఇతర దేశాల్లో కూడా నాటకాలు ఆడాలని నేను ఆకాంక్షిస్తూ వారందరినీ ప్రోత్సహిస్తాకి నాకు ఈ 4 మాటలు మాట్లాడే అవకాశం కలిగించినందుకు ఈ 50 సంవత్సరాల ఈ ఉత్సవాల్లో పాలు పంచుకునేదాన్ని నేను గర్వంగా ఫీల్ అవుతూ అందరికీ శుభాశీస్సులు అందిస్తున్నాను. ధన్యవాదాలు వెంకటేశ్వర్లు గారు. మీ ఆశీస్సులు ఎప్పుడూ ఈ నాటక రంగానికి దీనికి ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎదర ఒక మంచి అద్భుతమైన నాటకం ఉన్నది. అలాగే అనేక మంది కళాకారులని మనం సత్కరించుకోవలసిన అవసరం ఉన్నది.
వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పెద్దలు వారి వారి అభిభాషణ తెలియజేస్తారని చెప్పేసి ఆశిస్తూ, అనంతరం ప్రముఖ రంగస్థల నటులు, కవులు, పండితులు, పెద్దలు శ్రీ వేమూరి నాగేశ్వర శర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభా సరస్వతికి నమస్కారం. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రవృతిభిర్దేవై సదా పూజిత సమాం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాప. ఆ సరస్వతి మాతకి ప్రణమిలుచు ఇవాల్టి రోజున శ్రీ రామకృష్ణ నాట్య మండలి 50వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఉన్నటువంటి సందర్భంగా ఇంతమంది మహోన్నతులైనటువంటి వ్యక్తులందరినీ కూడా పిలిచి ఒకే వేదిక మీద కూర్చోబెట్టి ఆ నాట్య మండలి యొక్క 50 సంవత్సరాల యొక్క గొప్పతనాన్ని తెలియని వారికి తెలియపరచడం కోసం చేసేటువంటి కృషిలో భాగంగా తల్లిదండ్రులు అలాగే వారసత్వంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి జొన్నలగడ్డ జగన్మోహన్ రావు గారికి ముందుగా పాదాభివందనాలు తెలియజేస్తూ, జగన్మోహన్ రావు గారికి నాకు ఒక గొప్ప అనుబంధం ఉంది. ఎందుకంటే ఆ మహానుభావుడు మా కాలేజీలోనే, బందర్ నేషనల్ కాలేజీలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నటువంటి సమయంలో నేను అదే కాలేజీలో చదువుకోవడం జరిగింది. మాకు ఇరువురికి కూడా సైమల్టేనియస్గా ఒకే గురువు గారు, జేఆర్కే గారు అంటే కామర్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ నేషనల్ కాలేజ్, జంజాల రాధాకృష్ణమూర్తి గారు. ఆ మహానుభావుడే మొట్టమొదటిగా తొలిగా నాకంటూ సాంఘిక నాటకంలో ఒక చిన్న పాత్రని కల్పించి ఇచ్చినటువంటి మహనీయుడు. అదే జేఆర్కే గారు జొన్నలగడ్డ జగన్మోహన్ రావు గారిని కూడా నాటక రంగంలోకి లాక్కొచ్చినటువంటి వ్యక్తి. ఆ మహానుభావుడి యొక్క సమక్షంలో ఏవి సుబ్బారావు గారికి నాకు మచిలీపట్నంలో ఒకే రోజున జేఆర్కే గారి చేతుల మీదుగా జగన్మోహన్ రావు గారు ఒక సన్మానం చేయించారు. ఆ సన్మానం నా జీవితంలో మర్చిపోలేనటువంటి సన్మానం. అది కూడా రామకృష్ణ నాట్య మండలి వార్షికోత్సవ సందర్భంగా జరిగినటువంటి నాటకం అన్నమాట. ఆ రోజు నాకు లభించినటువంటి వరం ఏమిటంటే, ఏవి సుబ్బారావు గారు అక్కడికి వచ్చి కృష్ణుడు వేషం వేయమన్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, ఇక్కడ దుర్యోధనుడు లేడు, అర్జునుడు లేడు, నేను కృష్ణుడు వేసే సుఖమే ఉందయా అనేప్పటికీ జగన్మోహన్ రావు ఇమీడియట్గా ఆయనేమో అర్జునుడు పాత్ర వేశాడు, నేనేమో దుర్యోధనుడు పాత్ర వేసి ఏవి సుబ్బారావు గారి పక్కన ఆడేటువంటి యోగ్యత నా జీవితంలో నాకు కలిగిందని, అది కూడా జగన్మోహన్ రావు గారి ద్వారా కలిగిందుకు ఆ మహానుభావుడికి మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతటి మహోన్నతమైనటువంటి ఈ నాట్య కళని, ఈ నాటక కళని ఇంత తరతరాలుగా, అంటే వాళ్ళ నాన్నగారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి దగ్గర నుంచి కూడా తరతరాలుగా 50 సంవత్సరాలు మోసుకొని వస్తున్నటువంటి ఆ కుటుంబానికి ఎంత ఇచ్చినా ఏమిచ్చినా రుణం చేయగలమండి. మనం మీరు కొట్టేటువంటి ఆ చప్పట్లు, ఆ కరతాళ ధ్వనులు, ఆ జై జయ ధ్వనులు తప్ప మనం ఇచ్చేటువంటిది ఏమీ లేదు ఆ కుటుంబానికి. అందుకని ఆ నాటక సమాజం అనేటువంటిది 50 సంవత్సరాల నుంచి శత వసంతాలు కూడా ఇలాగే ప్రతి సంవత్సరం కూడా అద్వితీయంగా చాలా గొప్పగా ఆ నటరాజస్వామి అనుగ్రహంతో చాలా గొప్పగా నడుస్తుందని భావిస్తూ, ఇటువంటి మంచి కార్యక్రమంలో నాకు కూడా అవకాశం కల్పించినందుకు ఆ కుటుంబం మొత్తానికి కూడా నా ధన్యవాదాలు. చిన్నవారికి నా ఆశీస్సులు, పెద్దవారికి అందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తూ, మీ అందరికీ కూడా ఈ నాటక సమాజం అనేటువంటిది ఇంత గొప్ప కార్యక్రమం చేసినందుకు, మీరంతా వచ్చినందుకు కూడా మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు నాగేశ్వర శర్మ గారు. వారితో మీకున్న అనుబంధాన్ని చాలా అద్భుతంగా పంచుకున్నారు. ఇప్పుడు ప్రముఖ ఆడిటర్ శ్రీ కస్తూరి రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాయనమా, 50వ వార్షికోత్సవం సందర్భంగా
సభ్యులందరికీ అభినందనలు, శుభాభినందనలు. నేను చిన్నతనం నుంచి పద్య నాటకం అంటే మా ఫాదరు 5వ ఏట నుంచి పద్య నాటకం ఎక్కడ జరిగితే అక్కడికి తీసుకెళ్ళేవాడు. దాంతో నాకు అభిమానం, చిన్నప్పటి నుంచి ఆ పద్య నాటకం అంటే అభిమానం ఏర్పడింది. మా ఫాదర్ అని తాతయ్య గారు, ఆయన కూడా నాటక రంగంలో ఆయన హరిశ్చంద్రుడు వేస్తే ఆయన ఆఖరి తమ్ముడు లోహితాశ్రీ పాత్ర వేశారు. సో ఆ రకంగా పద్య నాటకం ఎక్కడ జరిగినా, ఎక్కడ ప్రోగ్రాం జరిగినా చిన్నప్పటి నుంచి నాకు అభిమానం ఏర్పడి, తర్వాత ఆయన అభిమానంతో ప్రస్తుతం నేను ఈ సంస్థకి ఆడిటర్గా ఉండి జొన్నలగడ్డ జగన్మోహన్ రావు గారు ఆయన పద్యాలు అవి విని చాలా స్పందించడం జరిగింది. శుభాభినందనలు వార్షికోత్సవ సందర్భంగా. ధన్యవాదాలు శ్రీ రామారావు గారు. ఇప్పుడు సాహితీ కళారంగ ప్రియులు సిఏ శ్రీ జీవివి సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభా సరస్వతికి నమస్కారం. ఇంతమంది పద్య నాటకాలకు కానీ పద్యాలకు కానీ ఆదరణ తగ్గిందని అనుకున్న రోజుల్లో కూడా పద్యానికి చావు లేదు, పద్యం అజరామంగా నడవాల్సిందే, పద్యం లేని నాటకం లేకుండా కుదరదు అని మీలాంటి వాళ్ళ దృఢ సంకల్పంతో ఇక్కడికి వచ్చి కళాకారులను, విద్వాంసులను, ఈ ద్రష్టలను మీరు అభిమానిస్తూ, ప్రేమిస్తూ, ఆదరిస్తూ ఇంత అభిమానంతో వచ్చినందుకు మీ అందరికీ మీ పాదావందనం చేస్తున్నాం. తర్వాత ఏంటంటే, నాటకరంగం వేరు, సంగీతం వేరు, తర్వాత ఇంకొక శాస్త్రము, సాహిత్యం వేరని భావించాల్సిన అవసరమే లేదు. ప్రతి రంగంలో మరి ప్రజాసేవ, ప్రజలకు కావలసిన ఉత్సాహము, ఆనందము కలిగించడానికి ఈ నాటకరంగం సదా తోడ్పడుతున్నది. మొట్టమొదటిదాని ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఆ రకంగా మహామహులు చాలా కృషి చేసి ఉన్నారు. మరి మనమంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వచ్చిన తర్వాత, మరి సివిలైజేషన్ కొంచెం పెరిగిన తర్వాత మనం బాగా మరి ఆ సౌకర్యాలు బాగా ఉన్నాయి. ఇప్పుడు లేని రోజుల్లో పల్లెటూళ్ళు ఏంటంటే, నేను పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని కనుక అక్కడ ఉండే మరి వినోదాలు కానీ, అక్కడ ఉండే ఆనందాలు కానీ, అక్కడ ఉండే ప్రేమలు కానీ, ఒక ఊర్లో ఉన్నామంటే బావ, అక్క, నాన్న, ఏమా బాగున్నావా, ఏమిరా బాగున్నావా అనే ఆదరంతో ఉన్న గ్రామాల నుంచి వచ్చాం. ప్రేమనే పంచుకొని, ప్రేమనే మన శరీరంలో నరనరంగాలుగా నింపుకొని ఇక్కడికి వచ్చి అదే పద్ధతిలో నడుచుకుంటున్న వాళ్ళం. మరి ఈ సంస్థ వారు అత్యంత ప్రేమతో విశిష్ట అతిథి అన్నారండి. కానీ విశిష్ట అతిథి కంటే శిష్టంగా, అంటే శిష్టాచారం అనుసరిస్తూ శిష్టాచార జీవనం గడపడమే విశిష్టం కన్నా విశిష్టం. మరి దానికి ప్రయత్నం చేస్తూ ఉండాలని, అందరం ఉందామని ఆశిస్తూ అది జరగాలని కోరుకుంటున్నాను. తర్వాత ఏంటంటే, పొద్దుటే 7:30-8 నిద్రలేచి కార్యక్రమాలన్నీ చేసుకొని 4-3 మైళ్ళు హై స్కూల్కి వెళ్ళాలంటే హై స్కూల్కి వెళ్ళి, వాళ్ళు ఇంట్లో వాళ్ళు పొద్దుటే అన్నం వండి పెట్టడానికి వీల్లేకపోతే రాత్రి వండిన చద్దన్నం తీసుకొని వెళ్ళి సాయంకాలం దాకా చదువుకొని ఇంటికి వచ్చి స్నానం చేసి భోంచేసిన తర్వాత, అయ్యా రిహార్సల్ జరుగుతుంది మీరు రావాలని అందరం కలుసుకొని అక్కడికి వెళ్ళేవాళ్ళం. హార్మోనిస్టు తర్వాత ఇదే పద్ధతిలో దానికి అలవాటు పడి దగ్గర ఒక 3 హరిశ్చంద్ర నాటకాలు డైరెక్ట్ చేసి, ఆ డైరెక్షన్లో ఏ పద్యానికి ఏ రాగం అయితే బాగుంటుంది, ఎవరికి ఏ శృతి ఉంది, ఎవరికి ఎలా ఏ శృతి అయితే సరిపోతుందనే వ్యవహారంలో చేసే పద్ధతిలో కొంత అనుభవం అని అనటానికి వీల్లేదు, అది కొంత పని చేసి ఆ కార్యకర్తగా నేర్చుకోవడం కొంత జరిగింది. ఈ తర్వాత మరి హరిశ్చంద్ర నాటకంలో ప్రతి పద్యము మరి ఖచ్చితంగా
ఏ రాగం అయితే బాగుంటుందని నోటికి వచ్చేసినాయండి ఇలా డైరెక్ట్ చేయటం వల్ల. ఇక్కడ చూసిన తర్వాత నాకు మళ్ళా ఏదో సీఏ చదువుకున్నాము, సీఏ చదువుకున్న తర్వాత ప్రాక్టీస్ చేసాము, తర్వాత మరి సమాజ సేవ కోసం రీజనల్ కౌన్సిల్లో 12 సంవత్సరాలు పనిచేసాము. ఆ 12 సంవత్సరాల్లో ఆంధ్రదేశం అంటే సౌత్ ఇండియా మొత్తంలో నేను 11వ వాడిగా నేను ఎన్నికయ్యా. 12 మంది కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు. అయినా కానీ వృత్తి మాత్రం అది, వృత్తిలో అంకిత భావంతో ఉండటం కూడా అదొక అవసరమే కాకుండా అభిమానము, దాని మీద ఉన్న కమిట్మెంట్ అనమాట. ఇప్పుడు ఎవరో చెప్పారు మహానుభావులు, కమిట్మెంటు, కంపాషన్ ఇది లేకపోతే ఏ సంఘంగానైనా రాణించలేరండి. మరి ఇదే పద్ధతిలో నడుచుకుంటూ ముందుకు వెళుతూ వస్తూ ఉంటే ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరినీ చూసిన తర్వాత అన్నిటికంటే ముందు నాకు ఒక స్వగృహానికి వచ్చినంత ఆనందం కలిగిందండి. ఇంకా కొంచెం ఆలోచిస్తే కొంచెం ముందుకు పోయి ఈ మధ్య మరి సంస్కార భారతి వారు ఇక్కడే ఉన్నారు, అధ్యక్షులు వారు. తర్వాత సంస్కృతం నేర్చుకుందామని ఆశ పుట్టింది. ఒక 10-15 సంవత్సరాల నుంచి సంస్కృత భారతి వాళ్ళు పెట్టిన 9 పరీక్షలు రాశానండి. అది అయిన తర్వాత నాకు అష్టాధ్యాయి పాణి మహర్షి గారు రాసిన అష్టాధ్యాయి చదువుతుంటే నాకు అనిపించింది ఏంటంటే, ఒక్కొక్క ప్రకరణము 4000 సూత్రాలు రాశారండి ఎవరు, పాణి మహర్షి గారు. రాసి మధ్యలో 6వ అధ్యాయం తర్వాత స్వర ప్రకరణం పెట్టారు. ఇదేంటి, ఇది ఛందోబద్ధంగా ఉంది మంత్రాలన్నీ, ఆ మంత్రాలు కూడా ఛందోబద్ధంగా మనం నేర్చుకుంటున్నాము, మరి స్వరంతో సంబంధం ఏంటని చెప్పి నేను ప్రశ్న వేసుకుంటే గురువులు సమాధానం చెప్పారు. అయ్యా, స్వరం లేకపోతే, మంత్రానికి స్వరం లేకపోతే, అర్థం లేకపోతే మంత్రం అనేది వ్యర్థం అవుతుంది. మంత్రాన్ని వ్యర్థం చేసే మరి కల్చర్ మనకు ఉండకూడదు. మంత్రంలో ఉన్న మంత్రశక్తిని బాగా ఉద్భవించేటట్టు, బాగా ప్రబలింపజేసేటట్టు చేయటానికే ఈ స్వరము. అదే వేదాల్లో తీసుకుంటే, వేదాల్లో రుద్రాధ్యాయం అని ఫస్ట్ ఋగ్వేదంలో ఉన్నదండి. ఋగ్వేదంలో మరి మన వాళ్ళ సంగీతం మన వాళ్ళందరికీ బాగా తెలుసు, ప్రవీణులు కాబట్టి, ఋగ్వేదంలో రుద్రాధ్యాయము రేవతి రాగంలో దాంట్లో చొప్పించబడి వాళ్ళు దర్శించి మహర్షులు మన అందరికీ అందజేసి, నాయన మీరు స్వర ప్రకారం ఉదాత్త, అనుదాత్త, స్వరితాలను మీరు ఫాలో అవుతూ చదివితేనే వేదం యొక్క ఫలితం ఉంటుంది. మీరు ఏదో వచ్చేది కాబట్టి గబగబ ఏదో పొద్దునే పుక్కులు చూసినట్టుగా చేసే విద్య కాదు అది. మీకు చాలా శ్రద్ధ కావాలి, చాలా మీకు ప్రయత్నం జరగాలి, సాధన జరగాలి, జరిగితేనే వస్తుంది అని చెప్పి ఎప్పుడో 500 సంవత్సరాలు అప్పుడు పాండ్య మహర్షి గారు చెప్పారు. ఆయన పాకిస్తాన్లో పుట్టినప్పటికీ దేశం మొత్తం తిరిగి ఇక్కడ భాష ఎలా ఉంది, శబ్దం ఎలా ఉంది, ధ్వని ఎలా ఉంది, ఛందస్సు ఎలా ఉంది అని ఆయన అందరికీ నిర్దేశించి 4000 సూత్రాలు రాశారండి. అప్పుడు నాకు తెలిసింది స్వరం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. స్వరము మీరు సంగీతపరంగా మీరు పాడకపోతే ఆ స్వరానికి అందము, ఆనందం లేదు. అందుకనే శ్రీనాథుడు అంటాడండి, అయ్యా మీరు మంచి కవులు కావచ్చు, పండితులు కావచ్చు, గొప్పవారు కావచ్చు, అందరినీ ఆనందింపజేసేవాళ్ళు కావచ్చు, కానీ రసాస్వాదన లేకపోతే నీ కవిత్వం కానీ, నీ శైలి కానీ, నీ పద్ధతి కానీ వేస్ట్ అని గౌడ డిండిమబట్టు ఆస్థానంలో ఉండే ఘంటా పదంగా మాట్లాడి రససిద్ధి అనేది కావాలి నాయనా. నీకు ఇవన్నీ ఫాలో అయినా రససిద్ధి లేకపోతే ఆ కావ్యం పర్పస్ కుదరదండి. కాబట్టి మీరు నేర్చుకోవాలని ఇవన్నీ మన పూర్వ చరిత్ర కానీ జరుగుతున్న ఇప్పుడు నేను ఒక ఆర్టిస్ట్ పేరు చెబితే బాగుంటుందేమో, చక్కగా పాడుతుందండి ఆమె, అనుమానం లేదు. రాగం మొదలుపెట్టిందంటే మనం ఎవరు ఆగము, అంత శాస్త్రీయంగా శాస్త్రబద్ధంగా చాలా చక్కగా పాడుతుంది, మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకుందండి. కానీ కొంతమందికి అండి మరి లక్ష్మణరావు గారు ఉన్నారండి, మన రాజమండ్రి దగ్గర సంపత్ నగర్ లక్ష్మణరావు గారు, చదువు రాదండి. మీరు తెలిస్తే ఏమయ్యా మాట్లాడితే, ఏమండి అంతటి విక్రమార్కులు అహర్నిశమందు ఒక్క వాళ్ళని గెలవలేక అనే పద్యం చెప్పడానికి ఆయనకు చెబితే ఈ జ్ఞాపక శక్తితోటి గుర్తుపెట్టుకుని నాటకం వేసి మహానటులు అయ్యారండి. అటువంటి విద్వాంసులు ఈ తెలుగుదేశంలో కానీ ఇక్కడ కానీ చాలా గొప్పగా
ప్రబలి వాళ్ళు సేవ చేసి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. మీరందరికీ ఇక్కడ నాకు అవకాశం ఇచ్చిన నిర్వాహకులందరికీ నమస్కారాలు చెబుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నాకు స్వగృహానికి నేను వచ్చినంత ఆనందం కలిగేటట్టు చేసినందుకు మీ అందరికీ సహస్రదా నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. సెలవు. ధన్యవాదాలు జీవీవి సత్యనారాయణ గారు. మీరు సాహితీ కళారంగ ప్రియులే కాదు, సాహిత్యాన్ని ఆపోషణ పట్టినటువంటి వ్యక్తులు. మీలాంటి పెద్దలు ఇక్కడ ఈ వేదిక మీద ప్రసంగించడం శ్రీ రామకృష్ణ నాట్య మండలి అదృష్టంగా భావిస్తూ, ఇప్పుడు ప్రఖ్యాత రంగస్థల నటులు, నంది అవార్డు గ్రహీత శ్రీ ఆచంట బాలాజీ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకి నమస్కారం. కొత్తగా చెప్పేది ఏముందండి, రామకృష్ణ నాట్య మండలి స్వర్ణోత్సవ వేడుకలు. గత 50 సంవత్సరాలుగా ఈ నాట్య మండలిని నిర్వహిస్తూ ఆయన పడిన కష్టాలు, ఒడిదుడుకులు ఎన్నున్నాయో అది ఒక గ్రంథస్థం చేస్తే రాబోయే నాట్య మండలి వారికి ఉపయుక్తంగా ఉంటుంది. అసలు ఇవాళ ఇంత కార్యక్రమం పెట్టుకుంటే వచ్చింది ఎవరండి? నాటకరంగ కళాకారులైన మా త్రినాథు, సరే బొత్స, మా చెవుకుల హరగోపాలు, మా మాడుగుల రామకృష్ణ, వీళ్ళందరూ నాటకానికి సంబంధించిన వాళ్ళండి. అలాగే మా యోటూరి, అలాగే మా ఆంటోని, అలాగే మా నాగేశ్వరరావు, అదిగోండి చింతకాయల, మొత్తం పైన కింద నడిచిపోయి ఉంటాయి చూడండి. సీనియర్ జర్నలిస్ట్ రంగారెడ్డి గారు అయ్యా, అలాగే మా రాజు గారు. ఇక లేడీ కళాకారులు ఎవరున్నారండి? మా గంధం రాజేశ్వరి, సన్మాన స్వీకర్త అయినటువంటి గుమ్మడి విమల కుమారి గారు. ఇక మిగిలిన వాళ్ళు ఎవరు వచ్చారండి? ఇంతకంటే గొప్పది ఏమిటంటే, ఈ రంగస్థలం మీద ఒక 3 మహా వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ తాతగారి దగ్గర నుంచి పుణికి పుచ్చుకొని వచ్చినటువంటి శ్రావణ్ కుమారు ఒక ఎత్తు అయితే, వారి తండ్రి గారి దగ్గర నుంచి పుణికి పుచ్చుకున్న జొన్నలగడ్డ జగన్మోహన్ రావు గారు ఒక ఎత్తు అయితే, వారిద్దరి దగ్గర నుంచి పుణికి పుచ్చుకున్న వారి మనవడు చిరంజీవి. ఆ తరానికి అందించాలండి నాటకం. మనకెందుకండి, అంత పండిపోయి ఉన్నాం మనం. ఆ తరం కుర్రవాడు అక్కడ కూర్చొని 7వ తరగతి చదువుతున్న కుర్రవాడు ఇవాళ ఎవరైనా సెల్ ఫోన్ కానీ ట్యాబ్ కానీ చూస్తూ ఉంటాడు. ఆ కుర్రవాడు అక్కడ నుంచి వీళ్ళు ఎవరు ఏం మాట్లాడుతున్నాడో చెవులు రిక్కించి వింటూ ఉన్నాడండి. అందుకు అతనికి అభినందనలు తెలియజేయాలి. వారికి సాంస్కృతిక వారసత్వాన్ని అందించాల్సిన బాధ్యత తీసుకున్న జగన్మోహన్ రావు గారికి శతదా సహస్రదా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇక రెండో వ్యక్తి మా కృష్ణ. ఆయన నాటక రంగంలో ఉండటమే కాకుండా 24 నందులు వచ్చినాయా? 28 నందులు విజయవాడకు తీసుకొచ్చిన మహా వ్యక్తి అండి, మహానటుడండి, మహాదర్శకుడు, మహారచయిత. ఈయన ఉండటమే కాకుండా వీరి అబ్బాయిని కూడా నాటక రంగంలో ప్రవేశపెట్టాడండి. అది గొప్ప. ఆయన చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, ఈవెందో నాటకాన్ని వదలలేదు. వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఇక మూడో వ్యక్తి చింతా వెంకటేశ్వర్లు. ఆయన ఏదో రైల్వేలో ఉద్యోగం చేసుకుంటున్నాడు, అయిపోయింది, రిటైర్ అయ్యారు. వాళ్ళ అబ్బాయికి అప్పచెప్పాడండి. వాళ్ళ అబ్బాయి కూడా ఇవాళ దుర్యోధనుడు వేస్తున్నాడు. ఇవాళ రంగస్థలం మీద మొత్తం దుర్యోధనులే ఉన్నారు. 7 దుర్యోధనులండి. ఎందుకు కింద కూడా లెక్కేసుకుంటే 9 మంది నవరసాల దుర్యోధనులు ఇక్కడే ఉన్నారు. మా యువటూరి ఉన్నాడు, మా త్రినాథ్ ఉన్నాడు. అయ్యా, ఇన్ని నేను దుర్యోధనుడు కాదుగా, నకులుడు సహదేవుడు. అది గ్రహించారా నేను దుర్యోధనుడని? ఓన్లీ సంతోషం. మా రాజేశ్వరి గారు గ్రహించింది. ఆవిడ ఈ నాటక మండలికి ఒక మణిమకుటం. ఎన్నో నాటకాలు
మా చింత చెప్పినట్టుగా లేడీ ఓరియంటెడ్ నాటకాలకి ప్రధాన పాత్ర వహించినటువంటి మహానటీమణి. ఇన్ని ఒడుదుడుకులతో నాటకాలను సాగిస్తూ ఉంటే కల్చరల్ అఫైర్స్ మేము బతికిస్తాం నాటకాన్ని అనుకొచ్చారు. ఏం బతికించారు మీరు? కళలకు రాజధాని అమరావతి అని చెప్పుకుంటున్నాం, ఏం బ్రతికించారు నాటకాన్ని మీరు? ఇదే జగన్మోహన్ రావు గారు CEO దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇటువంటి కార్యక్రమాలు మేము చేస్తున్నాం, మాకేమైనా ఆర్థిక సహాయాన్ని అందించండి అంటే, మీరు నా దగ్గరికి కాదు ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళండి అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే నా దగ్గరికి ఇప్పుడు ఎందుకు వచ్చావు, ఆయన దగ్గరికి వెళ్ళి నా దగ్గరికి వస్తావా అన్నాడు ఆయన. వీళ్ళిద్దరినీ కాకుండా ఇంకొక ఆవిడ ఉందండి, ఆవిడ దగ్గరికి వెళ్తే వాళ్ళిద్దరూ కాదంటే నా దగ్గరికి వచ్చావా అంది ఆవిడ. ఏమంటే 50 సంవత్సరాల నుంచి మీరు పోషించారా? ప్రజలు పోషించారు, కళాభిమానులు పోషించారు, కళాకారులు పోషించారు. నాటకాన్ని నటుడే బ్రతికించుకోవాలి. ఏ కళా సంస్థనైనా కల్చరల్ అఫైర్స్ అని కానీ ఇంకొకటి కానీ గవర్నమెంట్ తరపున ఎవరు ఉపయోగపడరండి. వారికి అవకాశం వచ్చినప్పుడు నాటకాలకి అవార్డులు ఇవ్వడానికి వాళ్ళ పరిధిలో ఉన్న వాళ్ళకి అవార్డులు ఇచ్చుకుంటారు తప్ప ఇటువంటి కార్యక్రమాలు చేసే కార్యకర్తలకు కానీ నటులకు కానీ అవార్డులు రావు. ఇది సత్యం, పునఃసత్యం. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ నాటకం కోసమే శ్రమ పడుతున్న మా రామకృష్ణ నాట్య మండలి ప్లాటినం జూబ్లీ కూడా జరుపుకుంటుందని ఆశిస్తూ, అభిలషిస్తూ, ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భవదీయుడు ఆచంట బాలాజీ నాయుడు. మా అన్నయ్య ఊరుకోడు. అయితే ఇక్కడ నేనెందుకు తొందరపడ్డానంటే, మా అధ్యక్షులు వారి పర్మిషన్ ఇస్తే నాకు రేపు అనంతపురం అంటే నాటకం కాదండి, అక్కడ పద్య నాటక పోటీలు జరుగుతున్నాయి 9వ తారీఖు వరకు. వాటికి నేను ఒక 1 ఆఫ్ ది జడ్జెస్గా విజయవాడ నుంచి నేను వెళుతున్నాను. ఆ కారణంగా మళ్ళీ లగేజ్ వేసుకొని నా కుంటికాలు వేసుకొని నేను నడుచుకుంటూ పోవాలి కదా అని నేను ముందుగా మాట్లాడుతానన్నాను. అయినా మా కృష్ణ ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాడు నన్ను. అయితే మా జగన్మోహన్ రావు గారు ఒక్క డైలాగ్ అన్నా వినిపించండి అంటున్నారు. తప్పకుండా మీ అందరి కోరిక మేరకు దుర్యోధనుడిగా ఒక డైలాగ్ను వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. నవగండ భూమండలాభిపముగుడ తడగడిత మణిగడ నిరంతర నీరాచద నిజపాద పంకేరహుండనై సింధురాక్షతస్థయ పరివేష్టిత వసుంధర భారదూర్వహుండనై వరరాజ మద సంహరణ భీకర భుజబల సమగ్రుండనై అభిమాన ధనుండనై దుర్నిరీక్షుండనై 14 భువనంబులొక్కబెట్టును ఎత్తి వచ్చును గళం పంజాలు ప్రచండ ప్రతాప ప్రతిభావ విభాషితులకు 100 సోదరులకు అగ్రజుండనై చండతన పరాక్రమోజ్వలమై దిగంత విశ్రాంత సత్యుస విలసితమై మాననీయమై అభిమానవల్లరి బంధీకృతమై నిష్కళంకమై జగంబులని పేరెళ్ళి కలగన్న అనేక చౌహణి చమూ సమూహములకు అధినాతుండనకు నాకు ఈ ప్రపంచమున ఏది అసాధ్యము. ధన్యవాదాలు. అలాగే ఈనాటి కార్యక్రమంలో సన్మాన గ్రహీతలుగా వచ్చినటువంటి గుమ్మడి విమల్ కుమారి గారు, పుప్పాల రంగారావు గారు, మా తమ్ముడు గుమ్మడి జీవన్ కుమార్ గారు, పి చంద్రశేఖరరావు గారు, మా హార్మోనిస్టు బొత్స సూర్యనారాయణ గారు, ఎస్ వెంకటరామరాజు గారు, బి అనంత శ్రీచరణ్ గారు, వీరందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే కొద్దిసేపట్లో ఉపప్లావ్యం సీను ప్రదర్శించబోతున్న ఆ నటీనట సోదరులందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మీకు వయసు పెరుగుతున్నా మీ కంఠానికి ఏం వయసు పెరగలేదు. మీరు మొట్టమొదటి నుంచి ఎలా అయితే మీ యొక్క జంఝామారుతమైనటువంటి కంఠంతో ప్రజలను అలరిస్తూ ఉన్నారో, ఆ కంఠస్వరంతో మమ్మల్ని అందరినీ అలరించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందాక అన్నారు మీరు ఎవరి వల్ల పద్యనాటక రంగం బ్రతకడం లేదు. పద్యనాటకం తనంతట తాను
ఇక్కడ బ్రతకగలదు. ఈ పద్యం మన రక్తంలో ఉంది. ఈ పద్యాన్ని అనేక కుటుంబాలు కాపాడుకుంటూ వస్తున్నాయి. అనేక మంది యువతను తయారు చేస్తున్నాం. ఈ రోజున శ్రవణ్ కుమార్ గారి నేతృత్వంలో ఆయన హార్మోనిస్ట్గా 60 మంది కళాకారులతో ఇక్కడ పద్యనాటకాన్ని మేము ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామాన్ని 75 కళాకారులతో పద్యనాటకంగా ప్రదర్శించాం. ఇప్పుడు జై హో ఛత్రపతి శివాజీ మహారాజు నాటకం. ఇలాగ అందులో 5 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 75 సంవత్సరాల వాళ్ళ పిల్లల వరకు నటిస్తున్నారు. దీన్ని అజరామరంగా మనం కొనసాగిద్దాం. దీనికి ప్రభుత్వాలు సహకరించకపోవడం అది వాళ్ళ సమస్య, మన సమస్య కాదు. అది పద్యనాటకం సమస్య కాదు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్య అతిథులు ప్రముఖ సాహితీవేత్త, సీనియర్ జర్నలిస్ట్ ఆచార్య కొప్పరపు నారాయణమూర్తి గారిని ముఖ్య అతిథిగా ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. సభాయ నమః. ఈ ముఖ్య అతిథి నేను మొట్టమొదటి వస్తుందేమో అవకాశం, 7:30 కల్లా వెళ్ళిపోదాం టికెట్ బుక్ చేసుకున్నా. ఇక నా పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందంటే, మళ్ళీ ఇంకో టికెట్ బుక్ చేద్దామని మళ్ళీ ఇంకో టికెట్ బుక్ చేస్తే అది కాస్త లాస్ట్ పేజ్ సబ్మిషన్ అప్పుడు అది కాస్త ఎగిరిపోయింది. ఇప్పుడు డబ్బులు కట్ అయినాయి, టికెట్ రాలే. కాబట్టి రాత్రికి ఇక్కడే పక్క దుప్పటి వేసుకొని పడుకొని పొద్దునకి వెళ్తే బెటరేమో, నాకు వేరే మార్గం ఏమి లేదని పరిస్థితిలో ఉన్నాను ప్రస్తుతం నేను. అయితే ఈ రామకృష్ణ నాట్య మండలి వాళ్ళు 50వ వార్షికోత్సవం జరుపుకోవటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇందులో నాకు భాగస్వామ్యం కల్పించినందుకు మా శ్రీ భవిష్య గారికి, అలాగనే ఈ రామకృష్ణ నాట్య మండలి వాళ్ళకి ఇద్దరికీ కూడా నా మనఃపూర్వక ధన్యవాదాలు. మామూలుగా నాట్యం, నాటకం వీటి గురించి మాట్లాడడానికి నేను చాలా మాట్లాడగలను. ఎందుకంటే నేను ప్రొఫెసర్గా పనిచేశాను జర్నలిజంలో. ఈ మాస్ కమ్యూనికేషన్లో నేను జర్నలిజంలో ప్రొఫెసర్గా పనిచేశాను. అయితే అది కాకుండా మామూలుగా నా కాలేజీల్లో, యూనివర్సిటీల్లో, స్కూళ్ళలో నాటకాల్లో పనిచేసిన అనుభవం ఉంది. కాకపోతే మా చదువులంటూ ఒక డైరెక్షన్లో పోవడంతో ఇవి ఈ ప్రత్యేకంగా కొన్ని నాటక మండలిలో సభ్యత్వం తీసుకొని అందులోనే ప్రొఫెషనల్ నాటకాలు చేసేవాళ్ళలాగా ఉండలేకపోయాం. కానీ అసలు అంటూ ఇది ఏదో కొత్త విషయం, దీన్ని మాకు తెలియదన్న వాదం కాదు. అయితే రామకృష్ణ నాట్య మండలి విశేషం వేరే ఉంది. వారి తాతగారి నుంచి 3 తరాలు 4 తరాలు వాళ్ళు దాన్ని ఆశ్రయించుకొని వినూత్నమైన పద్ధతుల్లో నాటక ప్రక్రియని, నాటక కళని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఇంతకాలం నిలబడి ఇవాళ చూస్తున్నాం ఈ వేదిక మీద. వీళ్ళందరూ కూడా ఈ సమాజంతో, ఈ నాటక సమాజంతో, ఈ నాట్య సమాజంతో సంబంధం ఉన్న వాళ్ళు ఇక్కడే ఉండి ఎంతో గొప్పగా జగన్మోహన్ రావు గారిని, సూర్యదాస్ గారిని కీర్తించడం చాలా ఆనందంగా ఉంది. ఇట్లా ఒక సంస్థ ఒకే ఆదర్శంతో ఉండటం అనే వాటిని మనం ఎప్పుడూ అభినందిస్తుంటాం, ఏ సంస్థ అయినా. కానీ ఒక సంస్థ 50 ఏళ్ళు మనగలటం అంటే మామూలు విషయం కాదు. దీనికి సంబంధించి వారు చెప్పినట్టు పుస్తకం రాసి కొత్త తరం వాళ్ళకి పెడితే బాగుండు, ఎన్ని రకాల సమస్యలు వాళ్ళు ఎదుర్కొన్నారో తెలుస్తుంది అని చెప్పింది నాకు చాలా బాగా నచ్చింది. నిజంగా ఆ విషయంలో వీళ్ళు ప్రస్తుతం ఉన్న యువతరం నాట్య మండలి నిర్వాహకులు మంచి ప్రయత్నం చేసి వాళ్ళ ఫోటోలు అవన్నీ వేసి 50 ఏళ్లలో ఒక్కొక్క దశకంలో ఎటువంటి నాటకాలు ప్రదర్శించారు, ఏ ప్రాంతాల్లో వేశారు, ఆ నటులు ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటూ పుస్తకం వేస్తే అద్భుతంగా ఉంటుంది. అది ఈ నాటకానికి సంబంధించి వాళ్ళ సంబంధం ఉన్న వాళ్ళు కాకుండా కూడా మామూలు శ్రోతలు కూడా వచ్చి చక్కగా ఇంతసేపు కూర్చొని అవన్నీ మనం చెప్పేవన్నీ వింటున్నారంటే నిజంగా వాళ్ళ హృదయాల్లో కూడా రసత్వం ఉండబట్టే ఇంతసేపు కూర్చోగలిగారు. సో నాటకం వేసే వాళ్ళకే కాదు, నాటకం చూసే వాళ్ళకి కూడా రసపోషణ అనేది ఉంటుంది, వాళ్ళకి కూడా రసాస్వాదన, రసస్పందన ఉంటుంది. ఈ మొత్తం తలుచుకున్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవటం. ఈ కార్యక్రమం నిర్వాహకులకి, నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీ భవిష్య గారికి, తర్వాత మిగతా మిత్రులందరికీ కూడా నా మనఃపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. మీరు చెప్పింది వాస్తవం. మొన్న ఒకసారి నేను హైదరాబాద్ వెళ్తే భారతదేశంలో వివిధ గొప్ప గొప్ప కళలు ఎక్కడున్నాయి,
ఏది బాగా ఏ రాష్ట్రంలో పరిడవిల్లుతోందని నేను సంస్కార భారత అధ్యక్షుడిగా మా ఆల్ ఇండియా మీటింగులో మాట్లాడినప్పుడు పద్యనాటకం అనేటువంటి ఒక అద్భుతమైన కళ మాకు ఆంధ్రప్రదేశ్లో ఉంది అంటే ఏది రికార్డ్ అన్నారు. ఏది రికార్డ్? మనం ఎవరూ రికార్డు పెట్టుకోలేదు. ఆ గొప్ప పని రామకృష్ణ నాట్య మండలి చేసింది. 2500 ప్రోగ్రాములు ఏమేమి ఉన్నాయో వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంది. ఆ పని మనం చేయలేకపోతున్నాం. మరొక దురదృష్టం ఏమిటంటే పద్యనాటకం మొదలెట్టడమే రాత్రి 10 గంటలకి. పత్రికల వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులు వాళ్ళు పూర్తి చేసేసుకుని వాళ్ళ వార్తలన్నీ సబ్మిట్ చేసేసిన తర్వాత మనం నాటకం మొదలెడతాం. మన న్యూస్ ఎప్పుడూ కూడా ఎన్ని వేల మంది ప్రేక్షకులు వచ్చినా న్యూస్ మాత్రం పేపర్లో రాదు. పేపర్లో వస్తేనే కానీ అది రికార్డు కాదు. ఇలాంటి సమస్యలు పద్యనాటకానికి చాలా ఉన్నాయి. వాటిని అధిగమించాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, సంస్థలందరికీ అలాగే పద్యనాటక కళాకారులకి అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ రికార్డును భద్రపరచుకోండి. తద్వారా తెలుగు పద్యనాటకం యొక్క రికార్డుని మనం భద్రపరిచిన వాళ్ళం అవుతాం. ముఖ్య అతిథులు చెప్పినట్టుగా దాన్ని ఒక పుస్తకంగా వేసి ఇది మన పద్యనాటక వైభవం అని చూపించే విధంగా దీన్ని ముందుకు తీసుకువెడదాం. దీనికి సంబంధించిన డేటా అంతా కలెక్ట్ చేయడం జరుగుతోంది. దానికి మీరందరూ సహకరిస్తారని మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఇప్పుడు కళాకారులందరికీ విశిష్ట రంగస్థల పురస్కారాలు శ్రీమతి గుమ్మడి విమల కుమార్ గారికి, పుప్పాల రంగారావు గారికి మొదటగా అందించడం జరుగుతుంది. సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా శ్రవణ్ కుమార్ గారిని కోరుతున్నాను. ధన్యవాదాలు సార్. శ్రీరామకృష్ణ నాట్య మండలి సాంస్కృతిక సేవా సంస్థ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా ఈ 50 వసంతాలు పూర్తి చేస్తున్న సందర్భంగా ప్రముఖ రంగస్థల నటీమణి గుమ్మడి విమల కుమారి గారికి విశిష్ట రంగస్థల పురస్కారం, వారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా మా సభ్యులందరినీ వేడుకుంటున్నాం. ప్రముఖ రంగస్థల నటీమణిగా ఎన్నో సంవత్సరాలుగా కళారంగానికి సేవ చేసి అలానే చేస్తూ ఇందాక నేను చెప్పినట్టుగానే ఈ సంవత్సరం ఫిబ్రవరి 27వ తారీఖున కూడా విమల్ కుమారి గారు శ్రీకృష్ణ పాత్రధారి వేషం వేసుకుని శ్రీకృష్ణ రాయబారంలో పడక సీన్లో శ్రీకృష్ణుడు పాత్ర వేశారు. వారికి ఆ సీన్ కూడా నేను వాయించడం జరిగింది. అది నా అదృష్టంగా భావిస్తూ అలానే ఈ 50 వసంతాల వేడుకని పురస్కరించుకుని ఆమెకు విశిష్ట రంగస్థల పురస్కారాన్ని ప్రదానం చేయటం మా నాట్య మండలి సంతోషంగా భావిస్తోంది. రంగస్థలానికి ఎనలేని కృషి చేస్తూ తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రాభవాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తారని ఆకాంక్షిస్తూ శ్రీరామకృష్ణ నాట్య మండలి సాంస్కృతిక సేవా సంస్థ 50వ వార్షికోత్సవ వేడుకను పురస్కరించుకుని మీకు విశిష్ట రంగస్థల పురస్కార ప్రదానం చేయటం రామకృష్ణ నాట్య మండలి అదృష్టంగా భావిస్తూ ధన్యవాదాలు. అన్నీ జాగ్రత్తగా తీసుకుని
ఏనా నువ్వు వాయించవా? బాబు వాయిస్తారా? పడక సీన్నానా? బావా అర్జున ఎక్కడ నుండి రాక ఇటకు ఎల్లరు నుంసుకులే కదా యశోభాకులు నీదు అన్నలు భవ్య మనస్కులు నీదు తమ్ములు చక్కగానున్నవారే భుజశాలి మృకోదరుడు అగ్రచాగ్రకు దక్కగా నిలిచి శాంతుగతి తాను చరువుతునే తెలుపుము అర్జునా. ఎప్పుడు వచ్చి తీవు సుకులే భ్రాతలు సుతులు చుట్టములు నీ వాలభ్యము బట్టు కర్ణుడును మన్నీలు సుకోపేతులే ఈ వంశోన్నతి గోరు భీష్ముడును ఈ మేల్గోరు ద్రోణాది భూదేవులు క్షేమంబైన తంగుదురే నీ తేజోంబు గచ్చిచు ధన్యవాదాలమ్మా. చక్కటి పద్యంతో మరలా మా అందరినీ అలరించారు. ఈ వార్షికోత్సవ వేడుకను పురస్కరించుకొని మరి ఒక పురస్కారం ప్రముఖ రంగస్థల నటులు శ్రీ పుప్పాల రంగారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మనందరికీ సుపరిచితులు నీలిపూడి రంగారావు గారు ఎన్నో ఏళ్లుగా ఈ పౌరాణిక నాటక రంగానికి సేవ చేస్తూ ఎన్నో పాత్రలు ఆయన పోషించడం జరిగింది. శ్రీకృష్ణ తులాభారంలో నారదుడుగా, అలానే కృష్ణుడిగా, శ్రీకృష్ణ రాయబారంలో వివిధ పాత్రలు, హరిశ్చంద్ర, నక్షత్రకుడు, అలా ఎన్నో పాత్రలు ఆయన వేయటం జరిగింది. అలా ఈ రంగస్థానికి ఎంతో కృషి చేస్తూ ఈ తెలుగు భాష ఔన్నత్యాన్ని, ప్రాభవాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు నీలిపూడి రంగారావు గారు. వారు శ్రీకృష్ణ తులాభారంలో నారదుడు పాత్ర వేసినప్పుడు ఆ నాటకానికి కూడా వారికి నేను సంగీత సహకారం అందించడం జరిగింది. అది నా అదృష్టంగా భావిస్తూ శ్రీ రామకృష్ణ నాట్య మండలి సాంస్కృతిక సేవా సంస్థ నుండి విశిష్ట రంగస్థల పురస్కారాన్ని ప్రదానం చేయటం అదృష్టంగా భావిస్తున్నాము.
శ్రీ రామకృష్ణ నాట్య మండలి గత సంవత్సరం నుండి కళాసేవక్ అను పురస్కార ప్రదాన్ని ఇవ్వటం జరుగుతోంది. అందులో భాగంగానే ఈరోజు మొదటగా ప్రముఖ రంగస్థల నటులు, అధ్యక్షులు, పౌరాణిక రంగస్థల కళాకారుల సమాఖ్య విజయవాడ శ్రీ గుమ్మడి జీవన్ కుమార్ గారు వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. వారు ఒక ఊరు వెళ్ళటం జరిగింది, కాసేపట్లో రావటం జరుగుతుంది. అలానే మరి ఒక పురస్కార గ్రహీత, పౌరాణిక నాటక రంగస్థానానికి ఎన్నో సంవత్సరాలుగా సేవ చేస్తూ హార్మోనిస్టుగా ఆయన సేవలు అందిస్తున్నారు శ్రీ పి చంద్రశేఖరరావు గారు. వారిని మా సభ్యులు గౌరవంగా వేదిక మీకు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. నవరసభరిత నాటకం, సర్వకళల సమన్విత నాటకం, మనోజ్ఞమై రసానుభూతితో మైమరపించేది ఈ నాటకం. అలా ఈ నాటక రంగాన్ని ఎంచుకుని ఎన్నో పౌరాణిక నాటకాలకు సంగీత దర్శకత్వం వహించి ఆయన సేవలు అందించడం జరిగింది. ఈ తెలుగు భాష ఔన్నత్యాన్ని, ప్రాభవాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షిస్తూ శ్రీ రామకృష్ణ నాట్య మండలి సాంస్కృతిక సేవా సంస్థ 50 వసంతాల వేడుకల్లో భాగంగా ఆయనకు రంగస్థల కళాసేవక్ పురస్కారాన్ని ప్రదానం చేయటం జరుగుతోంది. గట్టిగా మీరందరూ ఒక్కసారి కరతాళ ధ్వనులు. అతిథుల సమక్షంలో చంద్రశేఖరరావు గారికి కళాసేవక్ పురస్కార ప్రదానం జరుగుతుంది. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లతో మనందరం మరి ఒక పురస్కార గ్రహీత, పౌరాణిక నాటకరంగ సంగీత దర్శకులు, ఎంతోమంది శిష్యులను తయారు చేస్తూ విజయవాడలో ఈ నాటక రంగాన్ని ముందుకు తీసుకువెళ్తున్న వ్యక్తి శ్రీ బొత్స సూర్యనారాయణ గారు. వేదికని అలంకరించినటువంటి పెద్దలకు అందరికీ, కళాభిమానులు, కళా పోషకులు, రంగస్థల ఉద్దండులు, నట సార్వభౌములు, మరి వేదికను అలంకరించిన మీరందరూ కూడా పాదాభివందనలు. అలాగే సభను అలంకరించిన కళామతలు, ముద్దు బిడ్డలందరూ కూడా పాదాభివందనాలు చేస్తూ మీ అందరూ కూడా నమస్కారం చేస్తున్నాను. అసలు నేను ఎవరిని 1974లో గుడివాడ సాంఘిక నాటకాలకు హార్మోనిస్టుగా బయలుదేరి వచ్చానండి. అక్కడ ఆ ప్రస్తావన సాగిస్తూ కొన్ని సంవత్సరాలు సాంఘిక నాటకం, తదుపరి విమలా నాట్య మండలి సంగాపు వెంకటేశ్వరరావు ఎస్ కోటేశ్వరి గారి ఆండాళ్ళ కళ్యాణం నాటకంలో ప్రముఖ హార్మోనిస్టుగా నేను హార్మోని సహకారం అందించడం జరిగింది. తదనంతరం ఆవిడికి 40 సంవత్సరాలు నేను హార్మోనిస్ట్గా పనిచేశానండి 1974 నుంచి. తదుపరి రేడియో స్టేషన్లో, టీవీలో కూడా మరి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నాటక పోటీల్లో 4 నంది అవార్డులు ఆ నాటకం గెలుచుకుందండి. దానికి హార్మోన్ సహకారం అందించినటువంటి హార్మోనిస్ట్ నేను. మరి నన్ను నేను చెప్పుకునే పరిస్థితి, నేనెవరినో తెలియదు. హార్మోనిస్ట్ చంద్రశేఖరరావు, మరి మామూలుగా రికార్డెడ్ పేరు. అసలు నిక్కునేము చంద్రం, హార్మోనిస్ట్ చంద్రం అంటే నా పేరు వినని వారంటూ సహజంగా ఉండరు. నా తమ్ముడు ఇప్పుడు కొమ్మూరు నాగేశ్వరరావు, మరి అలాగే ఇంకా పెద్దలు చాలామంది హార్మోనిస్టులు వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ కూడా నా పాదాభివందనాలు. మరి ఇలాగే నేను పేద కళాకారుని, చాలా పేదవాడిని, గుడివాడ పక్కన పల్లెటూరులో జన్మించాను. ఈ మధ్య బాలాజీ నాయుడు గారు, అప్పలనాయుడు గారు మరి చనిపోయిన కారణంగా వారు వచ్చారు. మరి వారి సందేశాన్ని మాకు అక్కడ ఇచ్చారు.
వారికి కూడా ధన్యవాదాలు మరీ మరీ తెలియజేస్తున్నాం. అయ్యా, మరి ఈ పేద కళాకారుడు ఇంకా నిరుపేద అయిపోయాడు. మరి కరోనా టైంలో మరి మా గుడివాడ పట్టణ కళాకారుల ప్రెసిడెంట్ కొడాలి రాజా గారు, మరి మా అధ్యక్షులు నెరుసు చింతయ్య గారు, మరి అలాగే కోటేశ్వరి కొండగారు, వీళ్ళందరూ కూడా పేద కళాకారులకు సహాయం చేయాలనేటువంటి సంకల్పంతో, సత్సంకల్పంతో మా అందరికీ 2-3 సంవత్సరాలు బట్టి ప్రతి నెల 5వ తారీఖున 1000 రూపాయలు ప్రతి మనిషికి మా పేద కళాకారులకి ఇవ్వటం జరుగుతుంది. వారందరినీ ఈ స్టేజీ మీ అందరి కళాకారుల ముందు మననం చేసుకోవాలనే ఉద్దేశంతో నేను వారిని తలుచుకుంటున్నాను. తప్పులుంటే క్షమించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమం. ధన్యవాదాలు సార్. మరి ఒక పురస్కార గ్రహీత, పౌరాణిక నాటక రంగ సంగీత దర్శకులు, ప్రముఖ హార్మోనిస్ట్ శ్రీ బొత్స సూర్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఎంతోమంది శిష్యులను తయారు చేస్తూ నిరంతరం పద్యనాటక రంగానికి ఎనలేని సేవ చేస్తున్నారు సూర్యనారాయణ గారు. వారిని ఈ విధంగా శ్రీ రామకృష్ణ నాట్య మండలి సాంస్కృతిక సేవా సంస్థ 50వ వార్షికోత్సవ వేడుకని పురస్కరించుకుని రంగస్థల కళాసేవక్ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరుగుతోంది మీ అందరి సమక్షంలో. నిరంతరం ఈ పద్యనాటక రంగానికి సేవ చేస్తూ ఎంతోమంది శిష్యులను ఈ నాటక రంగానికి ఆయన ఇస్తున్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ రంగస్థల కళాసేవక్ పురస్కారం. మరి ఒక పురస్కార గ్రహీత ధన్యవాదాలు సార్. మరి ఒక పురస్కార గ్రహీత, పౌరాణిక నాటక రంగానికి ప్రముఖ రంగస్థల నటులు, అధ్యక్షులు, పౌరాణిక రంగస్థల కళాకారుల సమాఖ్య విజయవాడ శ్రీ గుమ్మడి జీవన్ కుమార్ గారు. ఆయన ఒక ముఖ్యమైన పని మీద ఊరు వెళ్ళడం జరిగింది. ఆయన ఒకవేళ వస్తే కనుక జాయిన్ అవుతారు. ఈ లోపల మరి ఒక పురస్కారాన్ని మనం ముందుకు తీసుకువెళదాం. ప్రముఖ రంగస్థల సాంకేతిక నిపుణులు, నంది అవార్డు గ్రహీత, పౌరాణిక నాటక రంగానికి ముఖ్యమైన విభాగం రంగాలంకరణ. అన్ని విభాగాలు పౌరాణిక నాటక రంగానికి ముఖ్యమే, అందులో మరింత ముఖ్యమైన విభాగం రంగాలంకరణ. ఆ రంగాలంకరణ విభాగాన్ని ఎంచుకుని డాక్టర్ రామన్ ఫౌండేషన్ శ్రీ సాయిబాబా నాట్యమండలిలో పనిచేస్తూ ఈ రంగాలంకరణలో ఎన్నో నాటక పరిషత్తుల్లో ఉత్తమ రంగాలంకరణ అవార్డు తీసుకుని, అలానే ప్రభుత్వం నుంచి 2 నంది అవార్డు తీసుకోవడం జరిగింది మా మిత్రులు ఎస్ వెంకటరామరాజు గారు. అన్ని విభాగాలని కవర్ చేయాలనే ఉద్దేశంతో ఆయన్ని ముఖ్యంగా ఈ రంగాలంకరణ విభాగం నుంచి ప్రముఖ రంగస్థల సాంకేతిక నిపుణులుగా ఆయన్ని గుర్తిస్తూ నాటక రంగంలో ఆయన చేసిన కృషిని తెలియజేస్తూ శ్రీ ఎస్ వెంకటరామరాజు గారికి, ఎస్వి రాజు గారు అంటాం మేమందరం, ఆయనకు రంగస్థల కళాసేవక్ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరుగుతోంది. రంగస్థల కళాకారులుగా అలానే ఒక ఫోటోగ్రాఫ్ గౌరవ అతిథులతో, అలానే డాక్టర్ రామన్ ఫౌండేషన్ విద్యార్థులు సాయి శంకర్, దూండి కృష్ణ మా రాజుగారిని సత్కరించుకోవడం జరుగుతోంది. గురుగారు సాయి
దుండి అభినందన జ్ఞాపిక తీసుకున్నాం. అభినందన జ్ఞాపిక తీసుకున్నాం. ఈరోజు కూడా మన నాటకానికి రంగాలంకరణ విభాగంలో ఆయన మధ్యాహ్నం నుంచి వచ్చి ఎంతో కృషి చేసి ఈ అలంకరణ అంతా చేయడం జరిగింది. మరి కాసేపట్లో మనం అందరం చూస్తాము పాండవోద్యోగం నాటకం నుండి ఉపప్లావే ఘట్టము. మా ఆహ్వానాన్ని స్వీకరించి అలానే మా పురస్కారాన్ని స్వీకరించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. వారి మిత్రులు వారికి సత్కారం చేస్తున్నారు. అలానే పెద్దలు గురువులు ఆచండ బాలాజీ నాయుడు గారు వారికి ఇందాక మనకు చెప్పారు, వారు ఊరు వెళ్ళాలని చెప్పారు, ట్రైన్ టైం అవుతోంది ఆయనకి, అందుకని ఆయనకి అభినందన జ్ఞాపకం ఇవ్వవలసిందిగా అధ్యక్షులు వారిని కోరుతున్నాము. మా ఆహ్వానాన్ని స్వీకరించి ఈరోజు తప్పకుండా వస్తానని మాకు ధైర్యాన్ని నింపిన బాలాజీ నాయుడు గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతూ వారికి నమస్కారం సార్. మరి ఒక పురస్కారం ప్రతి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగానే యువరంగస్థల పురస్కారం కూడా ఇవ్వడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా 4 వ్యక్తులకు యువరంగస్థల పురస్కారం ఇచ్చాము. అలానే ఈరోజు కూడా యువరంగస్థల పురస్కారం ఇవ్వడం జరుగుతోంది. యువరంగస్థల నటులుగా ఎంతో కృషి చేస్తూ ఉద్యోగం చేసుకుంటూ అటు వృత్తిని ఇటు ప్రవృత్తిని రెండింటిని సమన్వయం చేసుకుంటూ ఎన్నో పౌరాణిక పద్యనాటకాలకు సేవలు అందిస్తున్నారు శ్రీ బి అనంత శ్రీచరణ్ గారు. వారిని హృదయపూర్వకంగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. శ్రీ బి అనంత శ్రీచరణ్ గారు ప్రభుత్వంలో ఒక ముఖ్యమైన విభాగంలో పనిచేసి అనంతరం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ మేనేజర్గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించి గవర్నమెంట్లో ఒక అత్యున్నతమైన స్థానంలో ఉద్యోగం చేసుకుంటూ ఇటు కళల్లో కూడా అత్యుత్తమైన పాత్రలు వేస్తూ ఎన్నో అవార్డులు అందుకున్న నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ నాటక రంగాన్ని అటు ఉద్యోగ రంగాన్ని రెండూ సమానంగా ముందుకు తీసుకువెళ్తున్న వ్యక్తి శ్రీ బి అనంత శ్రీచరణ్. నా తమ్ముడు అతను కేఎల్ యూనివర్సిటీలో చదువుకుని అటు ఉద్యోగ రంగాన్ని ఇటు చదువును అటు కళారంగాన్ని మూడిటికి సమన్యాయం చేస్తూ అద్భుతంగా ముందుకు వెళ్తున్నాడు. ఆ చిరంజీవి ఇంకా అత్యున్నత స్థానాలకు వెళ్ళాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. శ్రీ రామకృష్ణ నాట్య మండలి ఒక ఉత్తమ యువకునికి అత్యుత్తమ పురస్కారం ఇచ్చిందని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. డాక్టర్ రామన్ ఫౌండేషన్ విద్యార్థిగా కృష్ణ గారి నేతృత్వంలో ఎన్నో పద్య నాటకాలలో అతను ప్రతిభ కనబరుస్తున్నాడు. దుర్యోధనుడుగా, భీముడుగా, భీష్ముడిగా, అలానే ఈ మధ్య మేము కంటిన్యూస్గా చేస్తున్న నాటకాలు ఛత్రపతి శివాజీలో అఫ్జల్ ఖాన్ పాత్రగా అతను చేస్తూ అందరి నుంచి మన్ననలు పొందడం జరిగింది. ఈ విధంగా అతనికి కూడా యువ పురస్కారాన్ని అందించడం మేము అదృష్టంగా భావిస్తూ ఒక గ్రూప్ ఫోటో సన్మాన గ్రహీతలందరూ కూడా ఒక గ్రూప్ ఫోటోకి సహకరించాలి. అనంతరం శ్రీ రామకృష్ణ నాట్య మండలి నిర్వహణలో పాండవోద్యోగం నాటకం నుండి ఉపప్లావే ఘట్టం ప్రారంభమవుతుంది మరి ఒక 5 నిమిషాల్లో. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఈరోజు మన కార్యక్రమానికి ఒక వ్యక్తి రావటం జరిగింది. మన వార్షికోత్సవం సభ మన సోషల్ మీడియా ద్వారా చూసి అతను నాతో మాట్లాడటం జరిగింది. ఆయన పేరు నాగేశ్వరరావు గారు, లారెన్స్ నాగేశ్వరరావు గారు అంటారు. లారెన్స్ మాస్టర్ తెలిసిందే మనకి, డాన్స్ మాస్టర్. ఆయన దగ్గర శిష్యరికం చేసి ఎన్నో సందర్భాల్లో ఆయన రావటం జరిగింది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయిన కళారంగానికి ఎంతో సేవ చేస్తున్నారు. సుమారు 20 సంవత్సరాల నుంచి ఆయన డ్యాన్స్ చేస్తూ మనందరికీ తెలిసిన సినిమాలు
సినిమాలో కూడా చివరి ఫైట్ సీన్లో అతను ప్రదర్శన మనం చూసే ఉంటాం చాలామంది చూస్తే గనక. అలా ఒక 10 చిత్రాల్లో అతను నటించి ఈ కళారంగానికి అతని డ్యాన్స్ ద్వారా పరిచయం అయ్యారు. ఆయన ఈరోజు కార్యక్రమానికి విచ్చేస్తాను సార్ అని అడగటం, నేను రమ్మంటం జరిగింది. అతనికి కూడా ఆర్థికంగా సహాయం చేస్తూ ఆయన కూడా వేదిక మీదకి వస్తున్నారు. తీసుకురాదు. సాయి శంకర్ని నన్ను ముందుకు రండి. సాయంత్రం 4 గంటలకే ఆయన వచ్చి కూర్చోవటం జరిగింది. నాతో ప్రతిరోజు కాంటాక్ట్లోనే ఉంటారు. నా పర్ఫార్మెన్స్ ఒకటి పెట్టండి సార్ అని అడిగారు నన్ను. సమయపాలన వల్ల నేను పెట్టలేకపోయాను సార్. నెక్స్ట్ కార్యక్రమంలో ఎప్పుడైనా ఆయన పర్ఫార్మెన్స్ నేను పెట్టిస్తాను. అయితే నేను అది కూడా చెప్పాను, పర్ఫార్మెన్స్ పెట్టించలేకపోతున్నారు, మీరు అంత దూరం నుంచి రావటం ఎందుకండి, నేను ఏదో రకంగా మీకు చేస్తాను అని చెప్తే, లేదు సార్ నేను కూడా అందరినీ చూసినట్టు ఉంటుందని వచ్చాడు ఆయన. అభినందన జ్ఞాపిక ఉంటుంది, తీసుకురండి. ఆయనకి మనందరం గట్టిగా చప్పట్లతో ఆయనకి ఆశీస్సులు ఇవ్వాలి. రోజు నాకు ఆయన వీడియోలు పెడుతూ ఉంటారు, అవన్నీ చూస్తూ ఉంటాను, నేను ఆయనతో కూడా మాట్లాడుతున్నాను. లేటెస్ట్గా ఆయన సుప్రీం సినిమాలో చివరి సీన్లో మనందరికీ కనిపించి ఒక ఫైట్ సీన్లో కనిపిస్తారు. అందులో నటించింది ఆయనే సార్. ఆ బృందం ఉన్నారు, ఆ బృందం 10 మందిలో ఈయన ఒకళ్ళు. ఓకే సార్. ఈ రకంగా మిమ్మల్ని కూడా సత్కరించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. కళాకారులందరూ రెడీగా ఉండాలండి. మరి ఒక 5 నిమిషాల్లో శ్రీ రామకృష్ణ నాట్యమండలి నిర్వహణలో ఉపప్లవ ఘట్టం ప్రారంభమవుతుంది. ధన్యవాదాలు. అలానే ఈరోజు అతిథులుగా విచ్చేసిన పెద్దలందరికీ అభినందన జ్ఞాపిక, హృదయపూర్వక అభినందన జ్ఞాపిక ఇవ్వడం జరుగుతుంది. దూండి కృష్ణ ఏర్పాట్లు చూస్తున్నారు. ముందుకు. ఈరోజు ముఖ్య అతిథిగా మేము అడిగిన వెంటనే ఆయన ముందుకొచ్చి మంచి సందేశాన్ని మాకు ఇచ్చిన ఆచార్య కొప్పరపు నారాయణమూర్తి గారికి హృదయపూర్వక అభినందన తెలుపుతూ ఒక జ్ఞాపిక. ధన్యవాదాలు సార్. అలానే మరొక అతిథి సిఏ శ్రీ జీవివి సత్యనారాయణ గారు, సాహితీ కళారంగ ప్రియులు. వారు కూడా మనకి ఈ వేడుకని పురస్కరించుకుని మంచి సందేశాన్ని ఇచ్చారు. వారికి ధన్యవాదాలు తెలుపుతూ అభినందన జ్ఞాపిక. ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన మా మిత్రులు శ్రీ కస్తూరి రామారావు గారు, ప్రముఖ ఆడిటర్, వారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాము. శ్రీ ప్రముఖ రంగస్థల నటులు పెద్దలు శ్రీ వేమూరు నాగేశ్వర శర్మ గారు, వారిని కూడా వేదిక మీదకి ఉన్నారు, వారిని కూడా మా అభినందన జ్ఞాపిక తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. హృదయపూర్వక అభినందనలు సార్. నాటక కళా విశ్లేషకులు స్నేహాలయ ఆర్ట్స్ తరపున ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన మా మిత్రులు శ్రీ బొజ్జా గౌరీశంకర్ గారు, వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాము. ధన్యవాదాలు సార్. మేము అడిగిన వెంటనే మా ఆహ్వానాన్ని స్వీకరించి ఈ వేడుకకు వచ్చినందుకు ధన్యవాదాలు. సమతా సేవా సమితి ప్రధాన కార్యదర్శి ఎన్నో ప్రోగ్రాములు చేపట్టి కళాకారులందరినీ ఆశీర్వదిస్తున్నారు శ్రీ చింతా వెంకటేశ్వర్లు గారు, వారికి కూడా అభినందన జ్ఞాపిక. ధన్యవాదాలు సార్. నన్ను ఇంకెవరైనా ఉన్నారా? అలానే ఈరోజు మేము అడిగిన వెంటనే మా ఆహ్వానాన్ని స్వీకరించి అతిథులుగా విచ్చేశారు. అలానే కొంతమంది మా మిత్రులు ప్రత్యేక ఆహ్వానాతులుగా విచ్చేశారు. వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాము. నాటక అనంతరం వారిని కూడా సత్కరించుకోవడం జరుగుతుంది, వారి స్పందన కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి ఒక 5 నిమిషాల లోపల శ్రీ రామకృష్ణ నాట్యమండలి నిర్వహణలో
పాండవోద్యోగం నాటకం నుండి ఉపప్లవ ఘట్టం ప్రారంభమవుతుంది. దాన్ని కూడా మీరు తిలకించి కళాకారులందరినీ ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం.